పెండింగ్ బిల్లుల మంజూరు కోసం రాష్ట్ర సర్పంచుల సంఘం జేఏసీ మరోసారి నిరసనకు దిగింది. హైదరాబాద్ ఖైరతాబాద్లోని పంచాయతీరాజ్ కమిషనర్ ఆఫీస్ ముందు ఆందోళన చేపట్టి నినాదాలు చేశారు. అనంతరం కార్యాలయం గేటుకు వినతి పత్రాన్ని ముడుపు కట్టారు. ప్రభుత్వం పెండింగ్ బిల్లులు చెల్లించకుండా రేపు మాపు అంటూ కాలయాపన చేస్తోందని సర్పంచుల సంఘం జేఏసీ మండిపడింది. బిల్లులు రాక అప్పుల వారి వేధింపులతో తమ కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయని ఆవేదన చెందారు. వెంటనే పెండింగ్ బిల్లులు మంజూరు చేసి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. గ్రామాలలో అభివృద్ధి పనులు చేసిన సర్పంచుల పెండింగ్ బిల్లులను సర్పంచులకు గత 18 నెలల సంధి ఈ ప్రభుత్వానికి అనేక సార్లు వినతి పత్రాలు ఇస్తూ మేము అనేక సార్లు మంత్రులను కలిసినాం, ఎమ్మెల్యేలను కలిసినాం, అధికారులను కలిసినాం, మా బాధలు మొరపెట్టుకున్నాం. అయినా కానీ మా బిల్లులు చెల్లించకుండా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు పెడతామని నిన్న మంత్రి సీతక్క గారు అనడం వల్ల మా సర్పంచులు అందరూ ఆందోళనకు గురి అవుతున్నారు. అదేవిధంగా మేము అనేక రకాలుగా అభివృద్ధి పనులు చేసి అప్పులు సప్పు చేసి వడ్డీలకు రూపాయలు తెచ్చి కట్టలేని పరిస్థితిలో అనేక మంది సర్పంచులు సూసైడ్ చేసుకొని చనిపోయినారు అని అనేక సార్లు ఈ ప్రభుత్వానికి మొరపెట్టుకున్నాం. అయినా కానీ మా బిల్లులు చెల్లిస్తున్నామని మొన్న 153 కోట్లు ప్రభుత్వం బిల్లులు ఇచ్చిందని చెప్పారు. దాంట్లో ఏ ఒక్క మాత్రం కూడా వాస్తవం లేదు. సర్పంచులకు ఏ ఒక్కరికి కూడా బిల్లులు రాలేదు. కానీ వాళ్ళు బిల్లులు చెల్లించకపోవడం సరిపోయి మాకు అప్పులు చేసిన వాళ్ళు మా ఇండ్ల కాడ వచ్చి కూర్చొని మీ సర్పంచులకు బిల్లులు వచ్చినాయి అని చెప్పి మమ్మల్ని వేధింపుడు మొదలుపెట్టారు. కాబట్టి మీ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అంటారు, ప్రజాపాలన అంటారు. ఈ ప్రజాపాలనలో ప్రజాప్రభుత్వంలో కనీసము 18 నెలల నుంచి మేము అనేక సార్లు మొరపెట్టుకున్నాం. శాంతియుతంగా గాంధీ మార్గంలో మేము వినతి పత్రాలు ఇచ్చినాం. అయినా కానీ మీరు పరిష్కరించకపోవడం చాలా బాధాకరం.